ఫ్రెండ్స్, ఆకాశంలో ఎగిరే పక్షులను చూస్తూ ఉంటే మనకు చాలా ఆనందం కలుగుతుంది. వాటిలో మనకు రెక్కలు ఉంటే హ్యాపీగా ఎగిరేవాళ్ళం కదా అని చాలాసార్లు మనలో చాలామంది అనుకుని ఉండుంటాం. అయితే అసలు పక్షులు గాలిలో ఎలా ఎగురుతాయి అని మీకు ఎప్పుడైనా సందేహం వచ్చిందా? వస్తే ఎస్ అని కామెంట్ చేయండి. అయితే ఆ విషయం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అది తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్షుల శరీర నిర్మాణం గాలిలో ఎగరడానికి అనువుగా ఉంటుంది. వాటి తేలికపాటు ఎముకల బరువుపై శరీర నిర్మాణం ఆధారపడి ఉంటుంది. అలాగే వాటి రెక్కలు గాలిని వెనక్కి నెడుతూ ఉంటాయి. వాతావరణంలోని గాలి వల్ల ఏర్పడే నిరోధక బలం కారణంగా అవి శరీర బరువు కోల్పోయి తేలికగా ఎగిరేందుకు రెక్కల సహకారం తీసుకుంటాయి. ఇవే కాదు, వాటి చర్మం, గోళ్ళు, అవయవాలు అన్నీ తేలికగా ఉండి ఎగిరేందుకు ప్రత్యేకంగా నిర్మితమై ఉంటాయి. అందుకే పక్షులు గాలిలో ఎగురుతాయి. పక్షులు గుంపులుగా విహరించేటప్పుడు ఓ ప్రత్యేకతను చాలామంది గమనించే ఉంటారు. అవి ఎక్కువగా వి ఆకారంలో ఎగురుతూ ఉంటాయి. ఆ ఆకారంలోనే ఎందుకు ఎగురుతాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ డౌట్ మీకు కూడా వస్తే ఎస్ అని కామెంట్ చేయండి. అసలు వాటి వెనుక ఉన్న కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పక్షులు ఆహారం కోసం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్ళినప్పుడు అవి వి ఆకారంలో ఏర్పడి ఎగురుతూ ఉంటాయి. ఇలా ఎగరడం వల్ల వాటి శరీరంపై గాలి ఒత్తిడి పడకుండా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా శక్తి కూడా ఆదా అవుతుంది. సహచర పక్షులు ఢీ కొట్టకుండా ఉండేందుకు సహాయపడుతుంది. ముందున్న పక్షి అలసిపోయినప్పుడు వెనుక ఉన్న పక్షి ముందుకు వెళ్తుంది. ఇలా ఒక్కొక్క పక్షికి ఆ గుంపును నాయకత్వం వహించే అవకాశం వస్తుంది.